Hello friends, welcome to Optics Anand Tutorials. TSCP GET 2020 సంబంధించి ఒక కొత్త విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. సో అదేంటంటే వెబ్ ఆప్షన్స్ ఏ కాలేజీలో పెడితే బెటర్ అండ్ టోటల్ కాలేజెస్ విచ్ ఆర్ ఆఫరింగ్ MSc కోర్సెస్ అండ్ ఏ కాలేజీలో ఎంత ఫీజు ఇయర్కి అండ్ ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ మనకు 2019లో ఫిలప్ చేసిండ్రు అనే విషయాలు నేను చెప్పబోతా ఉన్నాను. సో ఈ వీడియోలో నేను MSc ఫిజిక్స్ సంబంధించి కాలేజీ లిస్ట్ అనేది నేను ఇవ్వబోతా ఉన్నాను, కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి. సో MSc ఫిజిక్స్ ఉందంటే కంపల్సరీ MSc కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఆ కాలేజీల్లో కంపల్సరీ ఉంటాయి, కాబట్టి MSc కోర్సెస్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా నోటిఫికేషన్ ద్వారా కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ను ప్రెస్ చేయండి. ఓకే, సో ఈరోజు మనము చూస్తున్నటువంటి ఈ TSCP గెట్ విషయాలను మనం చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనం ఇక్కడ ముందుకు వెళ్తా ఉన్నాం. రైట్, ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ ది CP GET 2019 లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఆఫరింగ్ 69 MSc ఫిజిక్స్ సంబంధించి అన్ని కాలేజెస్ మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో మనకి ఇక్కడ ఫస్ట్ చూస్తే AV కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామర్స్ అండ్ హైదరాబాద్ అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది MSc ఫిజిక్స్ కోర్స్ మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఉస్మాన్ యూనివర్సిటీ కిందకి వస్తుంది, OU అఫిలియేటెడ్ అండ్ ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీడియం అండ్ ఇంటేక్ ఎన్ని అంటే 30 సీట్స్. ఓకే, ఇందాక మనకు గవర్నమెంట్ డిక్లరేషన్ ప్రకారం సీట్స్ ఇంకా పెంచే అవకాశం ఉన్నట్టు మనకు కనబడతా ఉంది, కాబట్టి ఇది పేమెంట్లో ఉంటుంది. ఫీజు వచ్చేసరికి 22,140 రూపీస్ మనకు ఫీజు అనేది కాలేజీలో ఉంటుంది. సో కాబట్టి ఇలా మనకు ప్రతి ఒక్క కాలేజ్, నేను కాలేజ్ లిస్ట్ ఇస్తూ ఉన్నాను, మీరు ఈ వీడియోను పాజ్ చేసి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఈ కాలేజ్ని. సో లేదంటే నా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను, నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ వాట్సాప్కు మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే కంపల్సరీ PDF ఫార్మాట్ కూడా మీకు నేను సెండ్ చేస్తాను. ఇట్లా మనం చూస్తే టోటల్ 69 కాలేజెస్ విచ్ ఆర్ ఆఫరింగ్ MSc ఫిజిక్స్. ఇందులో స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి చూడండి, MSc ఫిజిక్స్ అని ఇక్కడ ఉన్నాయి. సో ఈ BMR డిగ్రీ అండ్ PG కాలేజ్ సిద్దిపేట అండ్ గౌడ్ డిగ్రీ అండ్ PG కాలేజ్ అటానమస్ సిద్దిపేట అండ్ ఇక్కడ మనకు చూస్తే హైందవి డిగ్రీ అండ్ PG కాలేజ్ బాచుపల్లి హైదరాబాద్, బర్కత్పురా హైదరాబాద్. ఇలా మనం చూస్తే MSc ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లు అనేది నిజాం కాలేజీలో ఉన్నది, బషీర్బాగ్ హైదరాబాద్. సో ఇక్కడ మనకు చూస్తే ఉస్మాన్ యూనివర్సిటీ కిందకి వస్తుంది ఇది, OU కాన్స్టిట్యూయెంట్ అండ్ తర్వాత ఇంగ్లీష్. ఇక్కడ మనకు ఓన్లీ 8 సీట్స్ మాత్రమే ఇక్కడ మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఇది పేమెంట్ అండ్ 22,120 రూపీస్ మనకి ఇక్కడ ఇది ఫీజు కట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే MSc ఫిజిక్స్ స్పెషలైజేషన్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, ఇది కూడా నిజాం కాలేజీలోనే ఉన్నది. సో OU కాన్స్టిట్యూయెంట్ ఇక్కడ మనకు 18 రెగ్యులర్ పేమెంట్ కింద 8 అండ్ రెగ్యులర్ కింద 18 సీట్లు ఫిలప్ చేస్తారు. ఫీజు వచ్చేసరికి 2,960 రూపాయలు మనకు తీసుకోవడం జరుగుతుంది. అది రియంబర్స్మెంట్ పోను మనకి ఇంత మనం చెల్లించాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇంకా చూస్తే మనకు MSc ఫిజిక్స్ బయోఫిజిక్స్ అండ్ బయోఫిజిక్స్ సంబంధించి మనకు ఇవి స్పెషలైజేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే నిజాం కాలేజీలో ఉన్నది. కాబట్టి నిజాం కాలేజ్ ఈజ్ అ వెరీ మోస్ట్ టాప్ కాలేజ్ ఇన్ ద తెలంగాణ స్టేట్ అని చెప్పొచ్చు. సో విచ్ ఈజ్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. సో ఇందులో కొన్ని రెగ్యులర్గా ఉన్నాయి అండ్ పేమెంట్ ఉన్నది. ఆల్మోస్ట్ ఒకటే మాత్రం మనకు పేమెంట్ కనబడుతూ ఉంది, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ 8 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో రిమైనింగ్ 6 సీట్స్ బయోఫిజిక్స్లో 6 ఉన్నాయి అండ్ బయోఫిజిక్స్లో కూడా మనకు 12 సీట్స్ ఉన్నాయి. 12 సీట్స్ రెగ్యులర్గా అయితే 6 సీట్స్ పేమెంట్ రూపంలో మనకు ఉంటాయి. సో ఇక్కడ మనకు చూస్తే MSc ఫిజిక్స్ అన్నది మనకు హైదరాబాద్లో ఇవి నేమ్ ఆఫ్ ది కాలేజెస్ మనకి ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకు మీరు వెబ్ ఆప్షన్లో మీరు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మన ర్యాంక్ ఎంత ఉన్నదో దాని ప్రకారం మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. రైట్, ఇంకా నేను కిందికి వెళ్ళి చూపిస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో 17th ఉన్నది కదా MSc ఫిజిక్స్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్.
సో ఇది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఉంటుంది. సో మనకు ఎక్కడ కూడా ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది. దిస్ ఇస్ ద వెరీ టాప్ స్పెషలైజేషన్ ఇన్ ఎంఎస్సి ఫిజిక్స్ అని చెప్పొచ్చు. సో ర్యాంకు 50లోకి వచ్చిన వాళ్ళు ఎక్కువగా దీన్ని ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి. సో ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ క్యాంపస్ అంటారు దీన్ని. సో పేమెంట్లో 6 ఉంటాయి, తర్వాత రెగ్యులర్గా 15 ఉంటాయి. సో తర్వాత ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ స్పెషలైజేషన్ చూస్తే సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అండ్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, ఓకే, అండ్ మెటీరియల్ సైన్స్, నానో సైన్స్ అండ్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్. సో ఇవన్నీ కూడా మనకు ఉస్మానియా క్యాంపస్లో స్పెషలైజేషన్స్గా ఫిజిక్స్ సంబంధించి స్పెషలైజేషన్స్గా మనకు ఉన్నాయి. సో ఇందులో కొన్ని పేమెంట్ ఉన్నాయి, కొన్ని తర్వాత రెగ్యులర్గా ఉన్నాయి. సో ఈ ఫీజు వచ్చేసరికి మనకు రియంబర్స్మెంట్, అపార్ట్ ఫ్రమ్ రియంబర్స్మెంట్ వీ నీడ్ టు పే దిస్ మచ్ ఆఫ్ మనీ అనేది మనం చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ మనకు జనవరి 20 నుంచి 24 మధ్యలో మనం పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి సో వెబ్ ఆప్షన్స్ మనకు ఈ కాలేజ్ ఇస్తే బెటర్. మీ ర్యాంక్ ఎంత వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేస్తే కంపల్సరీ యూ విల్ హ్యావ్ సమ్ హోప్ రిగార్డింగ్ దిస్, ఓకే, స్పెషలైజేషన్స్. సో మనకు వేరే వేరే కాలేజీలో ఇన్ని గానము స్పెషలైజేషన్స్ ఉండవు. ఓన్లీ ఉస్మానియా క్యాంపస్లో మాత్రమే, ఓకే, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్ తర్వాత సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ఎస్ఎస్పి అంటారు, అండ్ మెటీరియల్ సైన్స్ అండ్ నానో సైన్స్ అండ్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నది. నెక్స్ట్ చూస్తే మనకి ఇంకా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, తర్వాత ఓకే ఆస్ట్రోఫిజిక్స్, జియోఫిజిక్స్, ఆస్ట్రోనామీ ఇవన్నీ కూడా మనకు స్పెషలైజేషన్స్గా ఈ కాలేజీలో మనం తీసుకోవచ్చు. అందులో కొన్ని రెగ్యులర్ ఉంటాయి, కొన్ని ఓకేనా పేమెంట్ ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించి, సో మనకు ఫీజు మాత్రము అన్నీ కూడా 2000 అబోవ్ ఫీజు మనకు ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకు 21,970 రూపీస్ అనేది ఒకటి మనకు జియోఫిజిక్స్ సంబంధించి ఎంఎస్సి జియోఫిజిక్స్ ఉన్నది. సో నానో జియోఫిజిక్స్ సంబంధించి కొంత ఫీజు మనకు ఎక్కువగా చూపిస్తూ ఉన్నట్టు, ఆస్ట్రోనామీ కూడా మనకు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు గమనించాలి. సో రిమైనింగ్ మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కాలేజీలు కూడా ఉన్నాయి. అందులో కూడా మీరు ఒకసారి దీన్ని పాజ్ చేస్తూ మీరు క్లియర్గా పేమెంట్ ఎంత, రెగ్యులర్ ఎంత అనే విషయాలు మీరు చూడొచ్చు. సో ఎంఎస్సి ఫిజిక్స్ అంతా కూడా సో ఇక్కడ మనకు క్లియర్గా చూస్తూ ఉంటే ఓకే, అండ్ సివి రామన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మంచిర్యాల్, ఇట్లా మనకు డిస్ట్రిక్ట్ వైజ్ కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వైజ్ కూడా ఉన్నటువంటి కాలేజీలో మనకు నేను ఎంఎస్సి ఫిజిక్స్ సంబంధించి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆఫర్ చేస్తున్న కాలేజ్ నేను ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు గమనించండి. సో నెక్స్ట్ ఇలా మీరు దీన్ని ఎంఎస్సి ఫిజిక్స్ అనేది ఇక్కడ మన తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నది, తెలంగాణ యూనివర్సిటీ టీయూ అఫిలియేటెడ్, ఓకే. ఇది పేమెంట్ మనకు 30 సీట్స్ ఉన్నాయి, రెగ్యులర్ 30 సీట్స్ ఉన్నాయి, మొత్తము 60 సీట్స్ ఉన్నాయి, 2,360 రూపాయలు, ఓకే, 22,320 రూపీస్ మనకి కట్టాల్సి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ రియంబర్స్మెంట్, ఓకే, మనం చెల్లించాల్సి ఉంటుంది, రైట్. సో ఇక్కడ మనకి చూస్తే ఎంఎస్సి ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనేది మనకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ ఓకే ఇన్ఫర్మేటిక్ నల్గొండలో ఉన్నది, ఓకే, మహాత్మా గాంధీ యూనివర్సిటీ. సో ఇక్కడ మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ కన్వెన్షనల్ ఎనర్జీ అనేది మనకు ఓకే. సో ఎంఎస్సి ఫిజిక్స్ ఇది యూనివర్సిటీ కాలేజెస్ మహాత్మా గాంధీ యూనివర్సిటీలోనే ఉన్నది, ఇందులో కూడా మనకు చూడొచ్చు. సో రిమైనింగ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది మనకు ద యూనివర్సిటీ పీజీ కాలేజ్ గోదావరిఖని ఒక సంబంధించిన మనకు ఇంజనీరింగ్ ఫిజిక్స్ సంబంధించిన స్పెషలైజేషన్ ఉన్నది. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక క్లియర్గా నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఏమున్నాయి, ద కాలేజెస్ విచ్ ఆర్ ఆఫరింగ్ ఎంఎస్సి ఫిజిక్స్ ఓకే అనేది మనం తెలుసుకుంటా ఉన్నాం. సో ఇది అండి. సో ఈరోజు కొత్త విషయం. కాబట్టి ఫిజిక్స్లో ఉన్నటువంటి స్పెషలైజేషన్స్, ఏ కాలేజెస్లో ఎంత ఫీజు ఉన్నది, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఇంటేకు, ఓకే, పేమెంటా రెగ్యులరా, సో మనీ ఎంత అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. సో కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు మా ఛానల్ ద్వారా కావాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.